మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెన్షన్ల పండుగ జరుగుతుందనే విషయం మనందరికీ తెలుసు. స్వయానే మరి భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా స్వయాన గ్రామాల్లోకి వెళ్ళి స్వయాన ముఖ్యమంత్రి గారే ప్రతి నెల పెన్షన్ ఇచ్చే రోజు ప్రతిరోజు ముఖ్యమంత్రి గారే వెళ్ళి పెన్షన్ ఇవ్వటం మనం అందరం చూసాం. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి పెన్షన్లు కూడా సుమారుగా 64 లక్షల మందికి 2,717 కోట్ల రూపాయలతో ఈరోజు పెన్షన్ పంపిణీ చేస్తున్నామని రాక్షస ఆనందం పొందేవారు ఎవరో ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 సంవత్సరాలు ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజలు మనోభావాలతో బడుగు బడిహీన వర్గాలతో చెలగాటమాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ తెలుసు. మరి ఎవరైతే రెచ్చగొట్టారో కూడా మీరే స్వయాన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రపరప నరికితే తప్పేంటని మరి ప్రెస్ ద్వారా తెలియజేశారు. వాళ్ళ నాయకులు ఏ విధంగా రెచ్చగొడుతున్నారో మేము చూసాం. రెచ్చగొట్టే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదు. ముఖ్యమంత్రి గారు దాన్ని అసలు సహకరించే ప్రసక్తే ఉండదు. చట్టం తరపంతం చేసుకుంటుంది. ఏ విషయంలో కల్తీ లేరు జగన్మోహన్ రెడ్డి గారు. మనం కొత్తగా మాట్లాడే పని లేదు. మేము అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మేము రెచ్చిపోయేది అభివృద్ధిలో రెచ్చిపోతామనే విషయం కూడా తెలియజేస్తాం. జగన్ గారికి పాదయాత్రగా ప్రజలే శవయాత్ర కట్టేశారు, పాడి కట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పాడి కట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వారి ఉనికి కోసం, మా పార్టీ ఉంది, చిల్లర రాజకీయాల కోసం, కులాల మధ్య చిచ్చు పెట్టే దానికోసం ప్రజల మధ్యకి రావాలన్నారు. ప్రజలు ఆయన వస్తే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. పాదయాత్ర చేస్తే ఏం చేసావయ్యా జగన్ 5 ఏళ్లుగా? ఈ రోజు ఈ రాష్ట్ర పరిస్థితి చూడు. భావితరాల భవిష్యత్తు కోసం పోలవరం, అమరావతి, రైల్ కనెక్టివిటీ కావచ్చు, ఎయిర్ కనెక్టివిటీ కావచ్చు, రోడ్ కనెక్టివిటీ కావచ్చు, ఇండస్ట్రియల్ హబ్, అగ్రికల్చర్ హబ్, ఈ రోజు రాయలసీమ సస్యశ్యామలంగా ఉంది అంటే అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మనకి ఈరోజు తాగునీరు సమస్య లేదు, సాగునీరు సమస్య లేదు. 1 టన్ను 2 లక్షల రూపాయలు దానిమ్మ పండుతుంది, మన ప్రాంతంలో పండుతుంది అంటే ఈ రోజు మరి హార్టికల్చర్ హబ్ గా మార్చింది మన చంద్రబాబు నాయుడు గారు. ప్రజలందరికీ క్లారిటీ ఉంది. రాయలసీమ ద్రోహి, బీసీల ద్రోహి, ఈ రాష్ట్ర ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.